ఆ బంగారం తీసుకొచ్చి స్టేషన్ లో పెట్టిన తర్వాత శంకర్ పొద్దంతా ఇంట్రాగేట్ చేసిన తర్వాత ఇక శంకర్ మాకు అలసిపోయినాం, మేము ఇంటికి పోతాం, నిన్నైతే లాకప్ లో పెడతామంటే శంకర్ ఏమన్నాడు ఎరికైనా మమ్మల్ని, సరే బంగారం ఎక్కడ దాచిపెట్టారు పోలీస్ స్టేషన్ అని అడిగింది. అర్థమైందా? శంకర్ మమ్మల్ని అడిగింది ఏంటంటే, సార్ బంగారం పోలీసు వాళ్ళు ఎక్కడ దాచిపెట్టినరు అంటే, మళ్ళీ రాత్రి నువ్వు దొంగతనం చేస్తావు అంటే, సార్ మరి నా అలవాటే అది కదా సార్ అని. మిత్రులారా, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆ శంకర్ లాంటి వాళ్ళు అయింది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా శంకర్లే ఆడ కూర్చున్నారు. దయచేసి ఎవరి పేరైనా శంకర్ ఉంటే ఏమనుకోకూరు, కానీ ఆ శంకర్లే ఇవాళ సెక్రటరియట్ లో 6వ ఫ్లోర్ లో కూర్చున్నారు. ఎవరయ్యా వజ్రేష్ యాదవ్? ఏడుకెళ్ళి వచ్చిండు వజ్రేష్ యాదవ్, ఏడుకెళ్ళి వచ్చింది అనిల్ రెడ్డి, ఏడుకెళ్ళి వచ్చింది అంజిరెడ్డి, ఎవరి ఉదయ్ సింహారెడ్డి, ఎవరి ఉదయ్ సింహారెడ్డి, ఎవరి ఏవి రెడ్డి? ఎందుకు వీళ్ళ పేర్లు రోజు వినిపిస్తున్నాయి? గోపన్పల్లి ఓ వీళ్ళ పేర్లే, కుత్బులాపో వీళ్ళ పేర్లే, బొమ్మరాజ్ పేడ వీళ్ళ పేర్లే, పక్కన షాపీర్ పేడ వీళ్ళ పేర్లే, గచ్చిపేల వీళ్ళ పేర్లే, చౌటిపల్ల వీళ్ళ పేర్లే. ఎక్కడ చూడు 4 బ్రదర్ సిటీ అని పెట్టిన అక్కడ ఎక్కడో పడే, అదేం ఊరు అది 4 బ్రదర్ సిటీ 4 సిటీ ఉంది కదా, ఏంది అది? యాచారము, మంకాల, ఇబ్రహీంపట్నము, పోచారం, ఇవంతా కూడా వీళ్ళ పేర్లే. ఎక్కడ చూడు వీళ్ళ పేర్లే వినిపిస్తున్నాయి. మల్లన్న చాలా మంచోళ్ళు కాబట్టి, సౌమ్యుడు కాబట్టి ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారిని, అయ్యా రేవంత్ రెడ్డి గారు ఈ 22A నుంచి దయచేసి తీసేయండి, దయచేసి రైతులకు న్యాయం చేయండి అంటున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు నిజంగా తలుసుకుంటే రేవంత్ రెడ్డి, మీరు ఈ వజ్రేష్ యాదవ్ను, మీ అంజిరెడ్డిని, అనిల్ రెడ్డిని, ఉదయ్ సింహారెడ్డిని, అదే విధంగా ఏవి రెడ్డి పిలిపించారే భయ్, మీరు బంద్ చేయండి భయ్, నా ఇచ్చేది పోతున్నది, ఇంకా 2 సంవత్సరాలు ఎలక్షన్లు వస్తాయి అని చెప్పి చెప్పాడు కదా. ఎందుకు చెప్తలేడండి? చెప్పరు, ఎందుకు చెప్తలేడు? పొంగులేటికి చెప్పాలి కదా, పొంగులేటిని దందా పనిచేయ బాబు, ఇచ్చేది పోతున్నది. ఇప్పటికే కళ్యాణ లక్ష్మి పనిచేసినామని ఆడవాళ్ళందరూ శాపనార్థాలు పెడుతున్నారు, షాదీ ముబారక్ పనిచేసినాం శాపనార్థాలు పెడుతున్నారు. రైతులందరూ కూడా రైతు బీమా బంద్ అయింది, రైతు భరోసా బంద్ అయిందని వాళ్ళు గరం మీద ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మీరు బొమ్మరాసిపేట భూమిలో మీరు ఎందుకు పోతున్నారు? రాబందుల్లాగా, భూతాల్లాగా నా ఇచ్చేది తీయకుండా రేవంత్ రెడ్డి చెప్పాలిగా, మంచోడైతే. అవునా కదా? మరి ఎందుకు చెప్తలేడానా? అసలు కిరికిరే అక్కడి నుంచి ఉన్నది. అసలు శంకర్ అక్కడే ఉన్నాడు. 2023 మల్కాజ్గిరి ఎంపీ ఎవరు? రేవంత్ రెడ్డి. ఏ రాశాడు చూడండి ఆయన, రేవంత్ రెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడ్చల్ మల్కారెడ్డి డిస్ట్రిక్ట్ తెలంగాణ స్టేట్ ఆఫ్టర్ కాంప్లిమెంట్స్. ఎవరు రాసిచ్చిండు? ఇది మంచి రాసిచ్చాడు. ఆఫ్టర్ కాంప్లిమెంట్స్ రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ మేడ్చల్ కు రాసిన లెటర్ ని మీ ముందర చదువుతా. After compliments, I am here with forwarding the representation of farmers of Bamaraspet village, Shamirpet Mandal, Medchal, Malkargiri district, bringing to your kind notice that the biggest land scam involving nearly 1000 acres of land belonging to farmers in my parliamentary constituency. ఆయన తప్పులు రాసిండు, ఆయన కూడా నేను కరెక్ట్ చేసి చదువుతున్నా. In my parliamentary constituency, I also want to bring to your notice that the land mafia and political leaders of ruling government involved in the said scam with illegal land transactions. I kindly request you to immediately verify the issue and take necessary action at the earliest and furnish me the action taken report అని చెప్పి మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ కు రాసింది. ఏం దాని తాత్పర్యం ఏందంటే, గోబాయి బొమ్మరాజ్పేటలో 1000 కోట్ల కుంభకోణం జరుగుతున్నది, ఇది అర్జెంట్ గా నువ్వు ఆపి నువ్వు ఎట్లా ఆపినావు, ఏంది కథా కార్ఖానా మొత్తం కూడా నాకు ఎంపీ మల్కాజ్గిరిగా నాకు రిపోర్ట్ ఇవ్వాలి అన్నాడు. కలెక్టర్ రిపోర్ట్ ఇచ్చిండో లేదో గాని మన భయ్యా ముఖ్యమంత్రి అయ్యిండు. అరే మొదలు పెట్టిండ్రు, ఎందుకంటే గోడకు పొక్కలు ఎక్కడ ఎగేయాలో నాకు తెలుసు, ఎక్కడ బంగారం ఉందో నాకు తెలుసు. లగచెర్లలో బంగారం ఉన్నది, యాచారంలో బంగారం ఉన్నది, మంకాల్లో బంగారం ఉన్నది, తుక్కుగూడలో బంగారం ఉన్నది, గోపన్పల్లిలో ఉన్నది, వట్టినాగులపల్లి ఉన్నది, కోకాపేటలో ఉన్నది, బొమ్మరాజ్పేటలో ఉన్నది, మోకిలలో ఉన్నది, శంకర్పల్లిలో ఉన్నది, వెల్మకల్లో ఉన్నది, కొండకల్లో ఉన్నది. బంగారం ఇక్కడున్నది, మొదలు పెట్టుర్రి అన్నారు. ఫస్ట్ చేసిన పని ఏందయ్యా అంటే, ధరణి పోర్టల్ అంతా అవకతవకలన్నీ బట్టగాల్సి మీదేసి దానికి భూభారతి అని పేరు పెట్టారు. ఇక చూడుని కథ. భూభారతి అని పేరు పెట్టి చాబిని ఎవరి దగ్గర పెట్టిండు? పొంగులేటి శ్రీనివాస్ దగ్గర పెట్టిండు. దానికన్నా ముందు ఇంకో కుంభకోణం జరిగింది, అది అసలు కుంభకోణం. మళ్ళా నా మంత్రిగా పనిచేశారు కాబట్టి ఆయన కొంచెం అర్థం అవుతుంది, మనకు అర్థం కాదు.
ఆ కుంభకోణం ఏందయ్యా అంటే అసలు ముఖ్యమంత్రి జనరల్ గా దేశంలో ఎక్కడ కూడా హోంశాఖ తన దగ్గర పెట్టుకోడు. అంటే పోలీసోళ్ళు అనే డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రులు ఎవరు కూడా వాళ్ళ దగ్గర పెట్టుకోరు. మన రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఆ ముఖ్యమంత్రి నేనే ముఖ్యమంత్రి, నేనే మున్సిపల్ అభివృద్ధి శాఖ మంత్రిని, నేనే పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని, నేనే హోం మంత్రిని. అంటే ఈ రాష్ట్రంలో ఉండే 1,00,000 మంది పోలీసులు నా కంట్రోల్లోనే ఉండాలి. బాగున్నది. రెండవది అంటే మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అంటే హెచ్ఎండి, ఇవన్నీ కూడా ఆయన కంట్రోల్కే వస్తాయి. ఇవన్నీ కూడా రేపు పొద్దున ఆయనకే వస్తాయి. ఇక రెండవది మరి భూములు, డబ్బులు ఎక్కడున్నాయి? భూములలో ఉన్నాయి. మరి భూముల మంత్రి ఎవరు ఉండాలి? మన దోస్తు, క్లోజ్ దోస్తు అయినా పొంగులేటిని పెట్టాలి. పొంగులు పెట్టి నేనేమో పోలీసులను కంట్రోల్లో పెట్టుకుంటా, నేను అధికారులను కంట్రోల్లో పెట్టుకుంటా, నువ్వు కలెక్టర్లు నువ్వు కంట్రోల్లో పెట్టుకో, ఆర్టీఓలను కంట్రోల్లో పెట్టుకో అని పొంగులేటికి రెవెన్యూ శాఖ ఇచ్చాడు. ఇక మూడవది మన దందా అంతా బయటికి తెలిస్తే ఎట్లా? తెలియనిది ఎవరి ద్వారా తెలవాలి? పత్రికల ద్వారా తెలవాలి, ఛానళ్ల ద్వారా తెలవాలి. అందుకొరకు ఈ పత్రికలను, ఈ ఛానళ్లను కంట్రోల్ చేసే డిపార్ట్మెంట్ ఒకటి ఉన్నది. అదే సమాచార పౌర సంబంధాల శాఖ. అర్థమైందా మీకు? ఆ సమాచార పౌర సంబంధాల శాఖను మళ్ళా పొంగిలేటి చేతుల్లో పెట్టిండు. ఇప్పుడు నేను ఇంత ఒర్లుతున్నా, మళ్ళా ఇంతసేపు ఒర్లిండు, అదేవిధంగా లచ్చన్ ఇంతసేపు ఒర్లిండు. ఇవన్నీ పత్రికలు రావు. ఓపెన్ చెప్తున్నా, ఒక నమస్తే తెలంగాణలో వస్తాయి, తెలంగాణ టుడేలో వస్తాయి, తెలంగాణ న్యూస్లో వస్తాయి, టీ న్యూస్లో వస్తాయి, వేరే దాంట్లో రానియరు. ఇక ఎందుకు రానియరు? బిడ్డ నువ్వు ఇది రాస్తే నీ లైసెన్స్ రద్దు, బిడ్డ నువ్వు ఇది రాస్తే నీకు అడ్వర్టైజ్మెంట్ ఇయ్యా, ఎవరైతే మాకు ఫేవరబుల్ గా రాస్తారో వాళ్ళకే ఇస్తా అని చెప్పి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కంట్రోల్ చేస్తా ఉన్నారు. ఇలా బొమ్మరాజపేట రైతులు ఇంత ఘోరంగా కొట్లాడుతున్నారు. ఒక్క రోజన్నా వచ్చిందనండి పేపర్లలో? నాకైతే రోజు కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ఇదే ఏరియాకు చెందిన రైతులు ఫ్రంట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండ్రండి. నాకైతే నిజంగా బాధ అనిపించింది. ప్రజల న్యూస్ పత్రికా విలేకరులు రాసి నిజం వైపు అని వీళ్ళు ట్యాగ్ లైన్లు పెట్టుకునే, మేము ఎంత ధైర్యం ఆంధ్రజ్యోతి కానీ ఒక ఆయన రాస్తాడు, మేము ఈనాడు తెలుగు దినపత్రిక ఇంకొక ఆయన రాస్తాడు.